తను మా చెల్లి. మీ అందరికీ తెలుసు. మా పెద్ద చెల్లి ఇంటికొచ్చిన తర్వాత ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా! అందుకే బొబ్బట్లు చేసిన. గోధుమ పిండిని స్మూత్‌గా కలిపి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టుకొని మనకు కావాల్సినంత తీపిని అంటే బెల్లాన్ని కలిపి మిక్సీ చేసి ఇలా ముద్దలా తయారు చేసుకోవాలి. గోధుమ పిండిని చపాతీ ఉండలాగా చేసి ఉండ మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఉంచాలి. తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ గానీ, బటర్ పేపర్స్ గానీ యూజ్ చేసి చపాతీలాగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా రౌండ్గా వస్తున్న బొబ్బట్లని ప్యాన్ పెట్టి చపాతీలాగా రెండు వైపులా టర్న్ చేస్తూ నెయ్యితో కాల్చాలి. అంతే, ఎంతో ఇష్టమైన బొబ్బట్లు రెడీ అయినట్లే. ఇక్కడ మా బింబి తల్లి నేను కూడా హెల్ప్ చేస్తా అమ్మా అని ఎలా చేస్తుందో చూడండి.